హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు మన డిస్కసింగ్ టాపిక్ వచ్చి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క 6 విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 వచ్చి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క ఫిజికల్ టెస్ట్ డేట్ల గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 2 వచ్చి రన్నింగ్ టైమింగ్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 3 వచ్చి రన్నింగ్ టిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నెంబర్ 4 వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నెంబర్ 5 వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నెంబర్ 6 వచ్చి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది అనేది కూడా డిస్కస్ చేద్దాం క్లియర్ కట్గానే. అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎగ్జామినేషన్ డేట్స్ అనమాట. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క ఫిజికల్ టెస్ట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్ట్ మంత్లోనే ఈవెంట్స్ స్టార్ట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆగస్ట్ 13 నుంచి సెప్టెంబర్ 22 ఈ మధ్యలో ఈవెంట్స్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను కొనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అందజేయడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఇదే డేట్లో జరుగుతుందని చెప్పి నేను చెప్పలేను. ఖచ్చితంగా ఆగస్ట్ మంత్లో అయితే ఈవెంట్స్ జరగడానికి అవకాశం ఉందని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. ఈ డేట్స్ అనేవి ఒకవేళ మధ్యలో ఏదైనా సరే ఇష్యూస్ వచ్చి ఒకవేళ వాయిదా అవుతే అవ్వచ్చు తప్ప, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇదే డేట్లోనే ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. అయితే మనం ముందుగా ఒకసారి రన్నింగ్ టైమింగ్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ వచ్చి 5K రన్నింగ్ వచ్చి 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చి 1.6K రన్నింగ్ వచ్చి 8 మినిట్స్ 30 సెకండ్స్లో ఈ రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఒకసారి మనం ఈ యొక్క రన్నింగ్ యొక్క టిప్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఉన్న టైము ఎగ్జాక్ట్గా ఒక 40 డేస్ అనేది సుమారుగా వేసుకున్నట్లయితే, మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే, కరెక్ట్గా డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే 5K రన్నింగ్ అనేది క్లియర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. మీరు ఇగ్నోర్ చేయకుండా డైలీ ఒక లాంగ్ రన్ అనమాట, అంటే మీరు అంచనాగా ఒక 6 కిలోమీటర్స్ ఆ విధంగా మీరు డైలీ టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ అనేది డైలీ పూర్తి చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈవెంట్స్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా ఏంటంటే మీ యొక్క రన్నింగ్ గ్రోత్ అవ్వాలంటే మీరు అప్ అండ్ డౌన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లోనే ఒక్కొక్క సెంటర్లోనే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో అవి ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయకుండా అక్కడికి వెళ్ళారు ఇంకో ఇబ్బంది వస్తుంది అనమాట. ఎందుకంటే మీకు ఏ సెంటర్ వస్తుందని చెప్పలేం కదా. సో లైక్ ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్లోనే మెట్లు పొడవుగా ఉంటాయి కాబట్టి అటువంటి వాటిని ప్రాక్టీస్ చేయడానికి, లేదంటే రోడ్డు బ్రిడ్జ్ మార్నింగ్ టైంలో కాబట్టి మీరు మార్నింగ్ ఎర్లీగా ఒక 5కి 6కి ఆ టైంలో మీరు రన్నింగ్ చేసినట్లయితే మార్నింగ్ బ్రిడ్జ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి రోడ్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఒక టూ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే అప్పుడు మీకు బాగుంటుంది. అప్పుడప్పుడు బీచ్ రన్నింగ్ చేసినా సరే మీకు రన్నింగ్ అనేది గ్రోత్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అయితే మనకి మేజర్గా ఒక రోజులో మీరు ఏదైనా సరే టార్గెట్ పెట్టుకున్నారంటే, లైక్ మీరు ఈరోజు నేను 4 కిలోమీటర్స్ పైగా ఇన్ని నిమిషాల్లో టార్గెట్ ఫిల్అప్ చేస్తాను, లేదా 6 కిలోమీటర్లు అలాగే మీరు టార్గెట్ పెట్టుకున్నట్లయితే ఆ టార్గెట్ ఏదేమైనా సరే ఆ రోజునే ఫినిష్ చేయడానికి చూడండి. దాన్ని మాత్రం మీరు పోస్ట్ పోన్ చేయకండి అనమాట. సో అలాగే ప్రతిరోజు టార్గెట్ పెట్టుకుంటే మీరు ఒక కసిగా రన్నింగ్ చేశారంటే ఖచ్చితంగా మీరైతే రన్నింగ్ అయితే క్లియర్ చేస్తారనమాట. 40 రోజులు అంటే తక్కువేం కాదు. మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి రన్నింగ్ వేయగలరు అనమాట. అయితే మీరు ఫిజికల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అయితే మాత్రం మీరు మార్నింగ్ అక్కడ గేట్ దగ్గర ఎర్లీగా వెళ్ళి ఉండడానికి ట్రై చేయండి అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చి 3 నుంచి 4 లేదా 2 నుంచి 3 ఈ టైంలో మీరు గేట్ దగ్గరికి వెళ్ళి ఉంటే మంచిది అనమాట. ఎందుకంటే మార్నింగ్ బ్యాచ్లో అయితే మీరు రన్నింగ్ అనేది కొంచెం బాగా కంప్లీట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఎవరైతే మార్నింగ్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళైతే రన్నింగ్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. మీరు మార్నింగ్ నుంచి కూడా ఫుడ్ ఏం తీసుకోకుండా అలా వెయిట్ చేస్తారు. సో ఇంకా ఎక్కువ లేట్ అయ్యే కొద్ది కూడా మీలోకి ఒక డిసడ్వాంటేజ్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అదే మార్నింగ్ మీరు అక్కడ ఉండి వెయిట్ చేశారనుకో, సో మార్నింగ్ బ్యాచ్లో ఉంటే మీరు రన్నింగ్ అనేది క్లియర్ చేయడం అనేది ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఒకసారి మీరు రన్నింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి రన్నింగ్ వెళ్ళినట్లయితే మీరు మాత్రం బ్యాచ్లుగా రన్నింగ్ వేయడానికి ట్రై చేయండి అనమాట. ఎందుకంటే ఒక బ్యాచ్లో పాటు మీరు రన్నింగ్ చేశారంటే ఖచ్చితంగా మీది ఆ బ్యాచ్లో పాటు అందరిదే కంప్లీట్ అవుతుంది అనమాట. సింగిల్గా ఒక్కొక్కరు విడిపోయి అలా రన్నింగ్ చేసినట్లయితే అది ఆ విధంగా రన్నింగ్ కంప్లీట్ చేయడం అనేది ఇబ్బంది అయిపోద్ది అనమాట. అదే ఒక బ్యాచ్తో పాటు వెళ్ళారనుకో, ఒకరు స్లో అయినా ఒకరు ఫాస్ట్గా లాగుతారనమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఆ బ్యాచ్ అంతా ఇన్ టైంలో రన్నింగ్ వేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. నేను చెప్పేది ఏంటంటే, మీరు అక్కడ రన్నింగ్ ఎగ్జామినేషన్లోనే రన్నింగ్ చేసినప్పుడు మీరు మాత్రం బ్యాచ్లుగా వెళ్ళండి అనమాట. ఎవరొకరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా మీకు ఒక 4-5 బ్యాచ్కి వెళ్ళారంటే ఆ 4-5 ఒకసారి కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మెరిట్ మార్కులు ఏం కాదు కదా, మీరు రన్నింగ్ వేయడం ఇంపార్టెంట్ కాబట్టి మీరైతే బ్యాచ్లకి వెళ్ళినట్లయితే మీ రన్నింగ్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
మెడికల్ ఎగ్జామినేషన్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ కూడా అన్నీ ఒకసారి జరుగుతాయి కాబట్టి మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. మనం ఒకసారి ఈవెంట్కి వెళ్ళినట్లయితే ఒక 3-4 డేస్ పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అది మీరు ముందుగా ప్లాన్ చేసుకుంటే దానికి సంబంధించిన సామగ్రి కూడా మీరు ముందుగా తీసుకెళ్ళడానికి ట్రై చేయాలన్నమాట. ఈ మెడికల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడే క్లియర్ చేసుకుంటే వెళ్ళడం మంచిదన్నమాట. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ రీమెడికల్ రాసిన అదంతా ఇబ్బంది కాబట్టి ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి. సో నేను ఈ మెడికల్ గురించి కూడా ప్రత్యేకించి ఒక వీడియో చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది ఒక క్లారిటీ వస్తుంది. మెడికల్లో మేజర్గానే పళ్ళు గురించి చాలామంది టెన్షన్ పడతారనమాట. పళ్ళు అనేది ఒక పన్ను లేకపోయినా సరే పర్వాలేదు, అదే ఒకటికన్నా ఎక్కువ పళ్ళు లేకపోయినట్లయితే వాళ్ళైతే ఖచ్చితంగా ప్లేట్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. ప్లేట్స్ పెట్టుకోవడం వల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. ఎన్ని పళ్ళుకి లేకపోయినా సరే ప్లేట్లు అయితే పెట్టుకోవచ్చు. మా ఫ్రెండ్ ఒకటి ఈవెంట్ వెళ్ళినప్పుడు 6 పళ్ళుకి ప్లేట్స్ పెట్టుకుని వెళ్ళాడు. అయినా సరే మెడికల్ ఫిట్ అయ్యారు. పళ్ళు దగ్గర ఎవరు కూడా మెడికల్ని రీమెడికల్ రాయడం కానీ లేకపోతే అన్ఫిట్ చేయడం కానీ అంత బేగా ఎవరు చేయరు అనమాట. మీరు ట్రీట్మెంట్ అనేది నీట్గా కరెక్ట్గా చేసుకున్నట్టయితే వాళ్ళు పళ్ళు చెక్ చేసినా సరే, ప్లేట్స్ ఉన్నా సరే మీకైతే వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా నేను మెడికల్ గురించి ఇంకా బాగా వీడియో అయితే చేస్తాను, మీరు టెన్షన్ పడకండి. నెక్స్ట్ వచ్చి ఒకసారి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చి మేజర్గా మనకి అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత అడ్మిట్ కార్డ్ బ్యాక్ సైడ్ అనేది ఏమేమి సర్టిఫికేట్లు కావాలో అవన్నీ క్లియర్ కట్గా ఉంటాయి. అవి మనం తీసుకుని వెళ్తే సరిపోద్ది. అయితే మేజర్గా అక్కడ వచ్చి క్లియర్గా అడిగి ఏంటంటే ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది కన్ఫర్మ్గా అడుగుతారు. సో అది ఒరిజినల్ జిరాక్స్ అవన్నీ తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు అయితే సెంట్రల్ ఫార్మేట్లో ఓబీసీ చేయించుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి. అదేవిధంగా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది కన్ఫర్మ్గా ఉండాలన్నమాట. అదేవిధంగా డొమిసైల్ అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. రెండు కలిపి ఒక సర్టిఫికేట్ కింద వస్తుంది అనమాట. డొమిసైల్ అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనమాట. ఇది ఎంఆర్ఓ ఆఫీస్లోనే సంతకం చేసుకుంటే స్టాంప్ వేసుకుంటే సీల్ వేసుకుంటే వెళ్ళినట్లయితే మీకు సరిపోద్ది అనమాట. ఈ మేజర్ సర్టిఫికేట్స్ మిగిలినవి ఉండేవన్నీ ఆ అడ్మిట్ కార్డులో ఉండేటువంటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళడం మంచిది అనమాట. మేజర్గా వాళ్ళు చెక్ చేసి ఏంటంటే ఇవే అనమాట: ఎస్ఎస్సి, అదేవిధంగా ఓబీసీ, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లు, నాన్ క్రిమినల్, డొమిసైల్ అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్. అదేవిధంగా మీరు నాన్ క్రిమినల్లో కానీ డొమిసైల్లో కానీ ఫిలప్ చేసినప్పుడు నేమ్స్ అనేవి కరెక్ట్గా రాయండి. మీరు ఏమన్నా రాంగ్ రాసినట్లయితే అక్కడ వెళ్ళిన తర్వాత మీకు నోటరీ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాయండి అనమాట. సో అదే మీకు ఉత్తమం అనమాట. అదేవిధంగా నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కూడా ఒక వీడియో చేసి మీకు క్లియర్ కట్గా పెడతాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి కొంతమంది అడగడం జరుగుతుంది. మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి నవంబర్, డిసెంబర్ మధ్యలో నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ అనేది అక్టోబర్కి అలా క్లియర్గా పూర్తయిపోద్ది. మళ్ళీ నోటిఫికేషన్ నవంబర్, డిసెంబర్లో రావడానికి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లో ఎవరైనా సరే డిస్క్వాలిఫై అయినా లేకపోతే ఈవెంట్ అయిపోయినా సరే, అన్ఫిట్ అయినా సరే మీరేం ఫీల్ అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది కాబట్టి మీరు దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుంటే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయాలి తప్ప నేను అవి నోటిఫికేషన్ క్లియర్ అయిపోయిందని చెప్పి డిసప్పాయింట్ అవి ఇంకా లైఫ్ పోయింది అన్నట్టు అంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నోటిఫికేషన్ అనేవి ఏదో వస్తూనే ఉంటాయి. మీ వరకు చేయవలసింది ఏంటంటే మీ వంతు మీరు అయితే కృషి చేశారా లేదనేది ఒకసారి చూసుకోండి. మనం కరెక్ట్గా చేసుకున్నట్లయితే నేను ట్రై చేశాను, 100% ఎఫర్ట్ పెట్టాను, అయినా సరే అవ్వలేదంటే ఓకే హ్యాపీ. కానీ మీరు 100% ఎఫర్ట్ పెట్టకుండా నాకు జాబ్ రాలేదని చెప్పి ఫీల్ అవ్వడం అనేది చాలా దారుణం అనమాట. సో అలా మాత్రం ఎవరు చేయకండి అనమాట. మీ యొక్క 100% ఎఫర్ట్ పెట్టండి. అప్పుడు రాకపోయిందంటే ఇంకా మనం ఏం చేయలేము. మీరు ఎఫర్ట్ పెట్టకుండా రాలేదని చెప్పి ఫీల్ అవ్వడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇలా ఎవరు చేయకండి. ఒకళ్ళు చేసినట్లయినా సరే ఇప్పటి నుంచైనా సరే మారి ఖచ్చితంగా మంచి జాబ్ రావడానికి ప్రయత్నించండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే టాపిక్ వచ్చి నేను క్లియర్ కట్గా ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి, మెడికల్ గురించి కూడా ఒక వీడియో చేసి మీకు పెడతాను. సో ఆ వీడియో చూసిన తర్వాత కూడా మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. సో అది ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవునట్లయితే వాళ్ళకి మన ఛానల్ అయితే షేర్ చేయండి అనమాట. ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే కంటెంట్ అని అనుకుంటున్నాను నేను. సో అది ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.